ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2025 దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కు సంబంధించి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5,583 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశము ఉంటుంది. నియామక సంస్థ పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పోస్టుల పేరు వచ్చేసి జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కి సంబంధించి. పోస్టుల సంఖ్య విషయానికి వస్తే 5,583 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు విషయానికి వస్తే 6 ఆగస్టు నుంచి 26 ఆగస్టు మధ్య ఉండే అవకాశం ఉంది. జాబ్ లొకేషన్ ఓవరాల్ ఇండియా ఎక్కడైనా ఉండొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్ పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కదా. అయితే మొత్తము 5,583 పోస్టులు ఖాళీ ఉండగా వీటిలో 5,180 రెగ్యులర్ ఖాళీలు, 4,003 బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య 5,583. ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు 313 ఉన్నాయి. తెలంగాణలో అయితే 250 ఖాళీలు ఉన్నట్లు చెప్తున్నారు. ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్కు సంబంధించి 2025 అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. వయసు వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ పోస్టులో వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు వెసులుబాటు కలిగించే అవకాశం ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 750 రూపాయలు ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి ఫీజు అనేది ఉండదు. ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళ స్థానిక భాషలో ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 100 మార్కులకు ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 1 గంట వ్యవధి టైం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతుగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఇస్తే 30 మార్కులు ఉంటాయి. దీనికి 20 నిమిషాల సమయం ఇస్తారు. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ ఇస్తే 35 మార్కులు ఉంటాయి. 20 నిమిషాల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 నిమిషాల టైం ఇస్తే 35 మార్కులు ఉంటాయి. అదేవిధంగా 35 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 20 నిమిషాల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మెయిన్ ఎగ్జామ్కి వస్తే ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్కు పిలుస్తారు. మెయిన్ ఎగ్జామ్లో 200 మార్కులకు ఉంటుంది. 2 గంటల 40 నిమిషాల సమయం అనేది ఇస్తారు. అక్కడ వచ్చేసి ప్రతి సప్పుద అక్కడ కూడా సేమ్ ఇలాగే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్లో 50 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 35 నిమిషాల టైం ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్కి 40 క్వశ్చన్స్ ఇస్తారు. 40 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. 35 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్లు అనేది ఇస్తారు. 50 మార్కుల్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 45 నిమిషాల సమయం ఉంటుంది. రీజనింగ్ అండ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. 60 మార్కులు ఉంటాయి. 45 నిమిషాల టైం అనేది ఉంటుంది. మొత్తం మీద మెయిన్స్లో వచ్చేసి 190 క్వశ్చన్స్ ఉంటే 200 మార్కులు ఉంటాయి. 2 గంటల 40 నిమిషాలు టైం ఇస్తారు. అదే ప్రిలిమ్స్లో అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి, 1 గంట టైం ఇవ్వడం జరుగుతుంది. జీతం విషయానికి వస్తే 2025 ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ పోస్టుకు సంబంధించి జీతం 24,000 నుంచి 65,000 వరకు జీతం ఉండే అవకాశం ఉంది. అన్నీ కలుపుకొని 45,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది ఫస్ట్లోనే. ఇకపోతే ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2025 అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి ఎట్లా అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయాల్సి ఉంటుంది. కెరీర్ పేజీలో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కి సంబంధించి రిక్రూట్మెంట్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లై ఆన్లైన్ లింక్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని పూర్తి చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారంలో వివరాలు జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. అవసరమైతే పత్రాలు అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేత్తో రాసిన డిక్లరేషన్ టెక్స్ట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఎట్లా ఉండొచ్చు అంటే నేను నా పేరు అంటే నేను సంథింగ్ నా పేరు
పుట్టిన తేదీ అని అట్లా రాసుకుంటా దరఖాస్తు ఫారంలో నేను సమర్పించిన సమాచారం అంతా సరైనదిగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నిజమైనది మరియు చెల్లుబాటు అయ్యేదని ఇందుకు మూలంగా ప్రకటిస్తున్నాను. అవసరమైతే నేను సహాయక పత్రాలను సమర్పిస్తాను. సంతకం, ఫోటో, అదేవిధంగా ఎడమటి చేతి బొటనవేలు యొక్క తంబు ఇది ఉంటుంది కదా, అది వేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ముఖ్యంగా డేట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకు అప్లికేషన్ అనేది విడుదల చేసినప్పటి నుంచి అప్లై ఎప్పటి నుంచి చేసుకోవాలంటే 6/8/2025 అప్లై చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఇది ఎండింగ్ వచ్చేసి 26/8/2025కి ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్కి సంబంధించిన విషయాలు. ఇక మరిన్ని జాబ్కి సంబంధించిన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.